వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి, కిలారి రోసయ్య గారికి, దిగేల సోదరులకి కూర్చో ఆడగా పంపిస్తారు మైక్. హలో, ఒక్క నిమిషం ఏమనుకోవద్దండి దయచేసి. నేను ఇక్కడ వేదిక పెద్ద మండలానికి అంత పెద్ద మళ్ళీ చేయని మళ్ళీ మాట్లాడతాను. మాట్లాడండి, ఇంతకుముందే చెప్పింది నీకు మాట్లాడ ఇక్కడ చేసిన వేదిక పెద్దలు మన పార్టీ పరిశీలకులు, జనసేన పార్టీ పరిశీలకులుగా చేసిన కిలారి రోషయ్య గారికి, మన వేదిక మన పార్టీ ఇన్ఛార్జి ఆలగడ్డ ఇన్ఛార్జి రాంపులారెడ్డి గారికి, వారి సోదరులందరికీ నా హృదయపూర్వక అటవీ శాఖ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఇచ్చే చెట్టు ఫలసాయం ఉండే చెట్టు నాటండి. ఏ చెట్టు నా చేతి పక్కన మామిడి చెట్టు నాటండి. ఎందుకు నడుస్తా నేను? ఇంకో చేతి పక్కన సపోటా చెట్టు నాటండి. ఎందుకు నడుపుతాడు? నరకడు. దాని వల్ల వృక్షాలు అభివృద్ధి చెందుతాయి. రైతు ఆయనే పాటుపడి పెంచుకుంటాడు, చెట్టును ఆయనే కష్టపడి పెంచుకుంటాడు. సపోటా పండు చెట్టు కానీ జామ చెట్టు కానీ ఏ చెట్టు నాటినా కూడా ఇప్పుడు ఊళ్ళ మీదకి వచ్చే మన కోతులున్నాయి, మన పొలాలని ఇల్లు నాశనం చేస్తాయి, మన పైరు నాశనం చేస్తాయి, ఇళ్లలోకి వచ్చి ఇళ్లను నాశనం చేస్తాయి. అవన్నీ ఆహారం ఉండేది, రోడ్ల మీద తిరుగుతాయి, మన దగ్గరికి రావు. అప్పుడు ఏ రైతు కూడా ఆ రైతు చెట్టు నా సెంటు పోతుందని ఎప్పుడు ఆలోచన చేయడు. రైతులు కొడుతున్నారని చెప్పలే మేము, రైతులే కొడుతున్నది చెప్పలేదు, కొడుతున్నారని చెప్పలే గొప్ప రైతులు చెంటు పోయేదని రైతులు కొట్టేస్తున్నారు, నా సెంటు పోతుంది రైతులు కొట్టేస్తున్నారు అని మాట్లాడుతుంది. అది కాదు, అది నిజం కాదు. రైతులు ఎప్పుడు ఆ రైతుకు ఫలసాయం ఉన్నప్పుడు రైతులు దాన్ని పెంచుకుంటారు. ఇంకా అన్న తీసుకు మాట్లాడు. అలంకరించినటువంటి పెద్దలకి మనం కూడా అలాగే మన అంటే మన పిల్లలు కూడా వాళ్ళకు బాగా సౌఖ్యంగా ఉంటుంది అనేటువంటిది ఆ విషయం చెప్తా ఉంది. దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే చెట్లమ్మని కూడా నాటుకోవాల్సిన అవసరం రైట్ చేసి ఇప్పుడు బుధవారం మనం అంటే అరిగి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సైలెన్స్ చేయాలి. అదే మీరు కొద్దిగా ఎన్నికలు అనుకోండి బాబు, వాళ్ళు ఎన్నికలు అనుకోవడం కంపల్లో లేదు. ఏంటి ఎవరు నువ్వు ఏందో చెప్పు. తర్వాత వేదికలు అలంకరించిన ముందుగా నీ పేరు నీ ఊరు అని పరిచయం చేసుకో. ఈరోజు మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10వ తారీఖు వరకు కూడా ఈ యొక్క జనసేన సభ్యత్వ కార్యక్రమం ఉద్యమి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి మరి ఒక ప్రధాన ఇన్సూరెన్స్ అనే పథకం కార్యకర్తలకి మరి ప్రవేశపెట్టింది జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క కార్యకర్తకి ఇన్సూరెన్స్ కల్పిస్తూ ఏదన్నా నష్టం జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసా కల్పించడం కోసం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ నుంచి కూడా ఇప్పించడం జరిగింది. గత సంవత్సరంలో కూడా ఎన్నో వేల మంది కూడా ఆ కుటుంబానికి ఆ వ్యక్తి నష్టపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మరి పార్టీ యొక్క సభ్యత్వ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటికే 8 లక్షల మంది పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఆ ఒక్క సభ్యత్వ నమోదుకి నంద్యాల పార్లమెంటు పరిశీలకులుగా నన్ను పంపించడం, ఈరోజు నంద్యాల పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు
ఆలగడ్డ నియోజకవర్గంలో ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరింతగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేసే విధంగా కనీసం గతంలో 5,300 నుంచి 10,000 మందికి చేసే విధంగా ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున హుషారుగా మేము అందరం కూడా చేస్తాం, 10,000 టార్గెట్ రీచ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమాజంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారే మొట్టమొదటి స్థానంలో, ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఏ విధంగా కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన ఈ అధికారం చేపట్టిన తర్వాత అరకు ప్రాంతాల్లో ఏదైతే ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, హాస్పిటల్స్ కానీ లేని చోట్ల కూడా ఈ 2 ఏళ్లలో ఎన్నో చోట్ల దాదాపు 5,000 కిలోమీటర్ల రోడ్లు, అలాగే హాస్పిటల్స్, స్కూల్స్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో నంద్యాల పార్లమెంట్లో కూడా గతంలో ఆయన సొంత నిధుల నుంచి రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంది. ఆ రైతాంగం కూడా తన సొంత నిధుల నుంచి ప్రతి మనిషికి ₹1,00,000 చొప్పున 1,62 లక్షలు అంటే 1,662 మందికి 1,600 మందికి ఆయన సొంత నిధులు కూడా సమకూర్చారు. పాణ్యం నియోజకవర్గంలో ఓవర్ హెడ్ ట్యాంకు 50 లక్షలతో ఆయన సొంత నిధులతో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు, రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఏదైతే జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం అశ్రద్ధ చేసిందో, జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 12,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అందించకుండా ఎన్నో 30-40 వేల కోట్ల రూపాయల నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా వాళ్ళు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకనే దాని అనుగుణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జల్ జీవన్ మిషన్ని పెద్ద ఎత్తున నిధులు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ శాఖలో కూడా ఇవాళ ప్రత్యేక స్థానం ఆయన కనబరుస్తూ ఉన్నారు. పర్యావరణ శాఖలోని అడవుల్లో ఉన్న జంతువులు అన్నిటి కూడా హనుమాన్ అనే ప్రాజెక్టుతో వాటి సంరక్షణ తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన పంచాయతీ శాఖ, పర్యావరణ శాఖ ఇవన్నీ కూడా ఆయన ఉన్న శాఖలో తగిన అనుభవం సంపాదిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా తనవంతు తాను అభివృద్ధి చేయాలో ఆయన పనిచేసి చూపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఏదైతే జన సైనికులు ఉన్నారో, వీర మహిళలు ఉన్నారో వీరందరూ కూడా తగిన ప్రాధాన్యత కోసం ఇవాళ పార్టీ పునర్నిర్మాణం చేస్తూ క్రీసీలుగా సభ్యత్వాలు నమోదు చేసుకున్న తర్వాత పార్టీ యొక్క కమిటీలు కూడా అన్ని కూడా నిర్మించిపోతా ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ క్రియాశీలకంగా ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదో మరింత బలోపేతంగా జనసేన తయారు కాబోతోందని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి ముఖ్యంగా ఏదైతే అధికారం రావడానికి జన సైనికులు, వీర మహిళలు ఏ విధంగా కృషి చేశారో అదేవిధంగా జనసేన పార్టీ మరింత బలోపేతంగా మరింతగా ప్రజలకు చొచ్చుకొని వెళ్ళేట్టుగా జనసేన పార్టీ ముందుండబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇవాళ ఏదైతే ఆలగడ్డ నియోజకవర్గంలో మేము గత వారంలో మాట్లాడాను అది ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చినా కూడా ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించలేదు. అది పార్టీ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. త్వరలో దాని మీద కూడా వాళ్ళు నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. దాని మీద కూడా తగిన యాక్షన్ తీసుకొని వెంటనే దాన్ని పూర్తి చేసే విధంగా పార్టీ నుంచి కూడా నాకు చెప్పడం జరిగింది. పార్టీ ఏదైతే నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఆయన త్వరలో పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడి దీన్ని అందరూ కూడా త్వరగా ముగింపు చేయడానికి సాయశక్తిగా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా జన సైనికులందరూ కూడా తగిన ప్రాధాన్యత రాబోతా ఉంది. అందరూ కూడా ఎవరు కూడా ఎక్కడా కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, ఎటువంటి అపోహలు పొందకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కూడా సాయశక్తిగా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ చేసిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.